చట్టం వెనుక ఉన్నది ఏమిటి? మనం ఇప్పటివరకు చేరుకున్న విషయాలను సంగ్రహిద్దాం. రాళ్ళు, చెట్లు మరియు అలాంటి వాటి విషయములో, మనం ప్రకృతి నియమాలు అని పిలిచేవి కేవలం ఒక రకమైన వాడుక భాష తప్ప మరొకటి కాకపోవచ్చు. ప్రకృతి కొన్ని నియమాలచే పాలించబడుతుందని మీరు చెప్పినప్పుడు, ప్రకృతి వాస్తవానికి ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తిస్తుందని మాత్రమే దీని అర్థం కావచ్చు. ఆ పిలవబడే నియమాలకు అతీతంగా మనం గమనించే వాస్తవాలు ఏవీ జరగకపోవచ్చు. కానీ మానవుని విషయములో, ఇలా జరగదని మనం చూశాం. మానవ స్వభావ నియమం, లేదా మంచి చెడుల నియమం, వాస్తవ మానవ ప్రవర్తనకు భిన్నంగా ఉండవచ్చు. ఈ సందర్భంలో, వాస్తవ ప్రవర్తనతో పాటు, మనం సృష్టించని మరియు మనం తప్పనిసరిగా పాటించాలని మనకు ప్రేరేపించే ఒక నిజమైన చట్టం ఉంది. మనం నివసించే విశ్వం గురించి ఇది మనకు ఏమి చెబుతుందో ఇప్పుడు నేను పరిశీలించాలనుకుంటున్నాను. మనుషులు ఆలోచించడం ప్రారంభించినప్పటి నుండి, ఈ విశ్వం నిజంగా ఏమిటి మరియు అది ఎలా ఉనికిలోకి వచ్చిందని వారు ఆశ్చర్యపోతున్నారు. స్థూలంగా, రెండు అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది, భౌతికవాద దృక్పథం అని పిలవబడేది. ఆ దృక్పథాన్ని అనుసరించే ప్రజలు పదార్థం మరియు అంతరిక్షం కేవలం యాదృచ్ఛికంగా ఉనికిలో ఉన్నాయని, మరియు ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్నాయని, కాని ఎందుకు ఉనికిలో ఉన్నాయో మాత్రం తెలియదు. మరియు ఆ పదార్థం, కొన్ని నిర్దిష్ట పద్ధతులలో ప్రవర్తిస్తూ, ఒక రకమైన యాదృచ్ఛికంగా, ఆలోచించగల మనలాంటి జీవులను ఉత్పత్తి చేసిందని భావిస్తారు. వేలల్లో ఒక అవకాశం వల్ల, ఏదో ఒకటి మన సూర్యుడిని ఢీకొని గ్రహాలను ఉత్పత్తి చేసేలా చేసింది. మరియు మరో 1000లో ఒక అవకాశం వల్ల, జీవితానికి అవసరమైన రసాయనాలు, మరియు సరైన ఉష్ణోగ్రత ఈ గ్రహాలలో ఒకదానిపై ఏర్పడ్డాయి. తద్వారా ఈ భూమిపై ఉన్న కొంత పదార్థం సజీవంగా మారింది. ఆపై, చాలా సుదీర్ఘమైన యాదృచ్ఛిక సంఘటనల పరంపర ద్వారా, జీవులు మనలాంటి వాటిగా అభివృద్ధి చెందాయి. మరొక అభిప్రాయం మతపరమైన దృక్పథం. దాని ప్రకారం, విశ్వం వెనుక ఉన్నది మనకు తెలిసిన ఇతర విషయాల కంటే ఒక మనస్సును ఎక్కువగా పోలి ఉంటుంది. అంటే, అది చైతన్యం కలది, దానికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, మరియు అది ఒకదాని కంటే మరొకదానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ దృక్కోణం ప్రకారం, పాక్షికంగా మనకు తెలియని ఉద్దేశాల కోసం, కానీ కనీసం తెలిసినంతవరకు తనలాంటి మనస్సు కలిగి ఆలోచించే జీవులను సృష్టించడం కోసం అది విశ్వాన్ని సృష్టించింది. దయచేసి ఈ రెండు దృక్కోణాలలో ఒకటి చాలా కాలం క్రితం ఉండేదని, మరొకటి క్రమంగా దాని స్థానాన్ని ఆక్రమించిందని అనుకోవద్దు. ఆలోచించే మనుషులు ఉన్న ప్రతిచోట ఈ రెండు దృక్కోణాలు కనిపిస్తాయి. మరియు ఈ విషయాన్ని కూడా గమనించండి. సాధారణ అర్థంలో విజ్ఞానశాస్త్రం ద్వారా ఏ దృక్కోణం సరైనదో మీరు కనుగొనలేరు. విజ్ఞానశాస్త్రం ప్రయోగాల ద్వారా పనిచేస్తుంది. అది వస్తువులు ఎలా ప్రవర్తిస్తాయో గమనిస్తుంది కాని ఎందుకు అలాగే ప్రవర్తిస్తాయని మాత్రం చెప్పలేదు. ప్రతి శాస్త్రీయ ప్రకటన, అది ఎంత సంక్లిష్టంగా కనిపించినా, అంతిమంగా నిజానికి ఇలాంటి అర్థాన్నే ఇస్తుంది. నేను జనవరి 15వ తేదీన తెల్లవారుజామున అర్ధరాత్రి 2:20 గంటలకు టెలిస్కోప్ను ఆకాశంలో ఫలానా భాగానికి గురిపెట్టి, ఫలానా దానిని చూశాను, లేదా, నేను ఈ పదార్థంలో కొంత భాగాన్ని ఒక పాత్రలో వేసి, ఫలానా ఉష్ణోగ్రత వరకు వేడి చేశాను మరియు అది ఫలానా విధంగా ప్రవర్తించింది. నేను విజ్ఞానశాస్త్రానికి వ్యతిరేకంగా ఏదైనా చెబుతున్నానని అనుకోవద్దు. దాని పని ఏమిటో మాత్రమే నేను చెబుతున్నాను. మరియు ఒక వ్యక్తి ఎంత ఎక్కువ శాస్త్రీయ దృక్పథం కలవాడైతే, విజ్ఞానశాస్త్రం యొక్క పని ఇదేనని అతను నాతో అంత ఎక్కువగా ఏకీభవిస్తాడు అని భావిస్తున్నాను మరియు ఇది చాలా ఉపయోగకరమైన మరియు అవసరమైన పని కూడా. కానీ ఏదైనా అసలు ఎందుకు ఉనికిలోకి వస్తుంది, మరియు విజ్ఞానశాస్త్రం గమనించే వస్తువుల వెనుక వేరే రకమైన ఏదైనా ఉందా అనేవి శాస్త్రీయ ప్రశ్నలు కావు. ఒకవేళ, దాని వెనుక ఏదైనా ఉంటే, అది మనుషులకు పూర్తిగా తెలియకుండానే ఉండిపోవాలి, లేదా ఏదో ఒక విభిన్న మార్గంలో తనను తాను తెలియజేసుకోవాలి. అలాంటిది ఏదైనా ఉంది అనే వాక్యం, మరియు అలాంటిది ఏదీ లేదు అనే వాక్యం, ఈ రెండూ కూడా విజ్ఞానశాస్త్రం చేయగలిగే ప్రకటనలు కావు. మరియు నిజమైన శాస్త్రవేత్తలు సాధారణంగా అలాంటి ప్రకటనలు చేయరు. పాఠ్యపుస్తకాల నుండి అసంపూర్ణమైన విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన కొన్ని చిన్న చితక విషయాలను తెలుసుకున్న జర్నలిస్టులు మరియు ప్రసిద్ధ నవలా రచయితలు మాత్రమే సాధారణంగా అలాంటి వాటి జోలికి పోతారు. ఏదేమైనా, ఇది నిజానికి సామాన్య జ్ఞానానికి సంబంధించిన విషయము. ఒకవేళ విజ్ఞానశాస్త్రం ఎప్పుడైనా పరిపూర్ణమై, విశ్వంలోని ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుందని అనుకుందాం. ఈ విశ్వం ఎందుకు ఉంది?
ఇది ఉన్నట్లుగా ఎందుకు కొనసాగుతోంది? దీనికి ఏదైనా ఉద్దేశ్యం ఉందా? అనే ప్రశ్నలు యథాతథంగానే మిగిలిపోతాయని తెలిసిందే. ఈ విశ్వం మొత్తంలో కేవలం ఒక్క విషయము మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ విషయము లేకపోతే ఈ ప్రశ్నల విషయములో పరిస్థితి పూర్తిగా నిస్సహాయంగా ఉండేది. దాని గురించి మనం బాహ్య పరిశీలన ద్వారా తెలుసుకోగలిగిన దానికంటే ఎక్కువగా మనకు తెలుసు. ఆ ఒక్క విషయము మానవుడు. మనం కేవలం మనుషులను బయటి నుండి మాత్రమే పరిశీలించము, మనమే మనుషులం. ఈ విషయములో చెప్పాలంటే మనకు అంతర్గత సమాచారం ఉంది. మనకు విషయము తెలుసు. దాని కారణంగానే మనుషులు ఒక నైతిక నియమానికి లోబడి ఉంటారని మనకు తెలుసు. దానిని వారు సృష్టించలేదు, ప్రయత్నించినా కూడా పూర్తిగా మరచిపోలేరు, మరియు దానిని తాము పాటించాలని వారికి తెలుసు. ఈ క్రింది విషయాన్ని గమనించండి. మనం విద్యుత్ లేదా క్యాబేజీలను అధ్యయనం చేసినట్లుగా బయటి నుండి మానవుడిని అధ్యయనం చేసే ఎవరైనా కేవలం మనం ఏమి చేశామో మాత్రమే గమనిస్తే మనకు ఈ నైతిక నియమం ఉందని సూచించే కనీస ఆధారాన్ని కూడా వారు పొందలేరు. ఎందుకంటే వారి పరిశీలనలు మనం ఏమి చేశామో మాత్రమే చూపిస్తాయి, కాని నైతిక నియమం మనం ఎందుకు చేయాలో అనే దాని గురించి చెబుతుంది. అదే విధంగా రాళ్ల లేదా వాతావరణం విషయములో పరిశీలించిన వాస్తవాలకు పైన వాటి వెనుక ఏదైనా ఉన్నట్లయితే వాటిని బయటి నుండి అధ్యయనం చేయడం ద్వారా మనం దానిని కనుగొనగలమని ఆశించలేము. అయితే ఈ ప్రశ్న యొక్క పరిస్థితి ఇలా ఉంది. విశ్వం ఎటువంటి కారణం లేకుండా కేవలం ఉన్నది ఉన్నట్లుగా ఉందా, లేదా దాని వెనుక దానిని అలా తయారుచేసే ఒక శక్తి ఉందా అని మనం తెలుసుకోవాలనుకుంటున్నాము. ఆ శక్తి, ఒకవేళ అది ఉన్నట్లయితే, అది గమనించిన వాస్తవాలలో ఒకటి కాదు, కానీ వాటిని సృష్టించే ఒక వాస్తవికత కాబట్టి కేవలం వాస్తవాలను గమనించడం ద్వారా దానిని కనుగొనలేము. అంతకు మించి ఏదైనా ఉందో లేదో మనం తెలుసుకోగల ఒకే ఒక సందర్భం ఉంది, అదే మన సొంత విషయములో. మరియు ఆ ఒక్క సందర్భంలోనే అది ఉందని మనం కనుగొంటాము. లేదా దీనిని మరో విధంగా చెప్పాలంటే, విశ్వానికి వెలుపల ఒక నియంత్రణ శక్తి ఉన్నట్లయితే, అది విశ్వంలోని వాస్తవాలలో ఒకటిగా మనకు తనను తాను చూపించుకోలేదు. ఒక ఇల్లు కట్టిన వాడు ఆ ఇంట్లో గోడగానో, మెట్లుగానో లేదా పొయ్యిగానో ఉండలేనట్లే. అది తనను తాను చూపించుకుంటుందని మనం ఆశించగల ఏకైక మార్గం, మన లోపల ఒక ప్రభావంగా లేదా ఒక ఆజ్ఞగా ఉండి మనల్ని ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తించేలా ప్రేరేపించటమే. మరియు మనం మన లోపల సరిగ్గా దాన్నే కనుగొంటాము. ఇది ఖచ్చితంగా మనలో ప్రశ్నలను రేకెత్తించాలి. మీరు సమాధానం పొందగలరని ఆశించే ఏకైక సందర్భంలో సమాధానం అవును అని తేలుతుంది. మరియు మీరు సమాధానం పొందలేని ఇతర సందర్భాలలో మీరు ఎందుకు పొందలేదో మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఖాకీ రంగు యూనిఫాంలో వీధిలో వెళ్తూ ప్రతి ఇంటి వద్ద చిన్న కాగితపు ప్యాకెట్లను వదిలివేయడం నేను చూసినప్పుడు, వాటిలో ఉత్తరాలు ఉన్నాయని నేను ఎందుకు ఊహిస్తున్నానని ఎవరైనా నన్ను అడిగితే, నేను ఇలా సమాధానం ఇస్తాను, ఎందుకంటే అతను నా కోసం అలాంటి చిన్న ప్యాకెట్ను వదిలినప్పుడల్లా దానిలో ఒక ఉత్తరం ఉందని నేను కనుగొంటాను. అప్పుడు అతను, కాని ఇతర వ్యక్తులు పొందుతున్నారని మీరు భావిస్తున్న ఈ ఉత్తరాలన్నింటినీ మీరు ఎప్పుడూ చూడలేదు కదా అని అభ్యంతర పెడితే, నేను ఇలా అంటాను, ఖచ్చితంగా చూడలేదు, మరియు నేను చూడాలని ఆశించను కూడా, ఎందుకంటే అవి నాకు ఉద్దేశించినవి కావు. నేను తెరవడానికి అనుమతి లేని ప్యాకెట్లను నేను తెరవడానికి అనుమతి ఉన్న వాటి ఆధారంగా వివరిస్తున్నాను. ఈ ప్రశ్న విషయములో కూడా ఇది అంతే. నేను తెరవడానికి అనుమతి ఉన్న ఏకైక ప్యాకెట్ మానవుడు. నేను దానిని తెరిచినప్పుడు, ప్రత్యేకించి నేను అనే ఆ నిర్దిష్ట మానవుడిని తెరిచినప్పుడు, నేను నా అంతట నేనుగా ఉనికిలో లేనని, నేను ఒక నియమానికి లోబడి ఉన్నానని, ఎవరో లేదా ఏదో ఒకటి నేను ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తించాలని కోరుకుంటున్నారని నేను కనుగొంటాను. నేను ఒక రాయి లేదా చెట్టు లోపలికి వెళ్ళగలిగితే, నాకు లభించిన దానిలాగే అక్కడ కూడా సరిగ్గా అదే విషయము కనిపిస్తుందని నేను అనుకోవడం లేదు. సరిగ్గా వీధిలోని ఇతర వ్యక్తులందరికీ నాకు వచ్చినట్లే ఉత్తరాలు వస్తాయని నేను అనుకోనట్లే. ఉదాహరణకు, ఆ రాయి గురుత్వాకర్షణ నియమాన్ని పాటించాల్సి ఉంటుందని నేను ఆశిస్తాను, అంటే ఉత్తరాలు పంపినవారు నా మానవ స్వభావ నియమాన్ని పాటించమని నాకు కేవలం సూచిస్తున్నాడు, కానీ అతను ఆ రాయిని దాని రాతి స్వభావ నియమాలను పాటించేలా ప్రోగ్రామ్ చేస్తాడు. కానీ రెండు సందర్భాలలోనూ చెప్పాలంటే, ఉత్తరాలు పంపేవాడు ఒకడు ఉన్నాడని, వాస్తవాల వెనుక ఒక శక్తి, ఒక నిర్దేశకుడు, ఒక మార్గదర్శి ఉన్నాడని నేను ఆశిస్తాను. నేను నిజంగా ఉన్నదానికంటే వేగంగా వెళ్తున్నానని మీరు అనుకోవద్దు.
నేను ఇంకా క్రైస్తవ వేదాంతంలోని దేవునికి 100 మైళ్ల దూరంలో కూడా లేను. నేను చేరుకున్నది కేవలం విశ్వాన్ని నిర్దేశిస్తున్న ఏదో ఒక దాని వద్దకు మాత్రమే, అది నాలో ఒక నియమంగా వ్యక్తమవుతూ, నన్ను సరైనది చేయమని ప్రోత్సహిస్తుంది మరియు నేను తప్పు చేసినప్పుడు బాధ్యతగా, అసౌకర్యంగా భావించేలా చేస్తుంది. మనం తెలిసిన ఇతర విషయాలన్నింటికంటే అది మనస్సులా లేదా ఆత్మలా ఉంటుందని మనం భావించాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే, అన్నింటికంటే ముఖ్యంగా, మనకు తెలిసిన ఏకైక ఇతర విషయము పదార్థం మాత్రమే, మరియు ఒక పదార్థపు ముక్క మనకు సూచనలు ఇస్తుందని మీరు ఊహించలేరు. కానీ, వాస్తవానికి, అది మనస్సులా ఉండవలసిన అవసరం లేదు, మరీ ముఖ్యంగా వ్యక్తిత్వం గల ఒక వ్యక్తిలా ఉండవలసిన అవసరం ఉంది. తదుపరి అధ్యాయంలో మనం దాని గురించి ఇంకా ఏదైనా తెలుసుకోగలమో లేదో చూద్దాం. కానీ ఒక హెచ్చరిక. గత 100 సంవత్సరాలుగా దేవుని గురించి చాలా వట్టి మాటలు మాట్లాడబడ్డాయి. నేను అందిస్తున్నది అది కాదు. మీరు వాటన్నింటినీ పక్కన పెట్టవచ్చు. గమనిక, ఈ విభాగాన్ని ప్రసారంలో ఉన్నప్పుడు తగినంత సంక్షిప్తంగా ఉంచడానికి, నేను కేవలం భౌతికవాద దృక్పథాన్ని మరియు మతపరమైన దృక్పథాన్ని మాత్రమే ప్రస్తావించాను. కానీ సంపూర్ణంగా ఉండాలంటే, నేను జీవశక్తి తత్వశాస్త్రం లేదా సృజనాత్మక పరిణామం లేదా ఆవిర్భవించే పరిణామం అని పిలువబడే మధ్యమార్గపు దృక్పథాన్ని కూడా ప్రస్తావించాలి. దీనికి సంబంధించిన అత్యంత చమత్కారమైన వివరణలు బెర్నార్డ్ షా రచనలలో కనిపిస్తాయి, కానీ అత్యంత లోతైనవి బెర్గ్సన్ రచనలలో ఉన్నాయి. ఈ దృక్పథాన్ని అనుసరించేవారు, ఈ గ్రహం మీద జీవితం అత్యంత నిమ్న రూపాల నుండి మానవుని వరకు పరిణామం చెందడానికి కారణమైన చిన్న చిన్న మార్పులు యాదృచ్ఛికంగా జరగలేదని, కానీ ఒక జీవశక్తి యొక్క ప్రయత్నం లేదా ఉద్దేశం వల్ల జరిగాయని అంటారు. ప్రజలు ఇలా చెప్పినప్పుడు, జీవశక్తి అంటే ఆలోచించే మనస్సు ఉన్న దాని గురించా లేదా లేని దాని గురించా అని మనం వారిని అడగాలి. ఒకవేళ వారు మనస్సు ఉన్న దాని గురించే అని చెబితే, అప్పుడు జీవితాన్ని సృష్టించి, దానిని పరిపూర్ణత వైపు నడిపించే మనస్సు నిజానికి దేవుడే, మరియు వారి దృక్పథం మతపరమైన దృక్పథంతో సమానమవుతుంది. ఒకవేళ వారు మనస్సు లేని దాని గురించే అని చెబితే, అప్పుడు మనస్సు లేనిది ఏదో ప్రయత్నిస్తుంది లేదా దానికి ఉద్దేశాలు ఉన్నాయని చెప్పడంలో అర్థం ఏమిటి? ఇది వారి దృక్పథాన్ని సమాధి చేయటం లాంటిదని నాకు అనిపిస్తుంది. చాలా మంది సృజనాత్మక పరిణామాన్ని ఆకర్షణీయంగా భావించడానికి ఒక కారణం ఏమిటంటే, ఇది దేవుడిపై నమ్మకం వల్ల కలిగే భావోద్వేగ సౌకర్యాన్ని చాలా వరకు అందిస్తుంది, కానీ దాని వల్ల కలిగే తక్కువ ఆహ్లాదకరమైన పరిణామాలను ఏవీ కలిగించదు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు, ఈ మొత్తం విశ్వం కేవలం అణువుల యాంత్రిక నృత్యం మాత్రమే అని నమ్మడానికి మీరు ఇష్టపడనప్పుడు, ఈ గొప్ప రహస్య శక్తి శతాబ్దాలుగా ముందుకు సాగుతూ మిమ్మల్ని తన శిఖరంపై మోసుకెళ్తోందని ఆలోచించడం బాగుంటుంది. మరోవైపు, మీరు ఏదైనా నీచమైన పని చేయాలనుకుంటే, జీవశక్తి కేవలం ఒక అంధశక్తి కాబట్టి, దానికి నైతిక విలువలు గాని, మనస్సు గాని లేవు కాబట్టి, మనం చిన్నప్పుడు తెలుసుకున్న ఆ ఇబ్బంది పెట్టే దేవుడిలా అది మిమ్మల్ని ఎప్పుడూ అడ్డుకోదు. జీవశక్తి ఒక రకమైన మచ్చిక చేసుకున్న దేవుడు లాంటిది. మీకు కావాలనుకున్నప్పుడు మీరు దానిని ఆన్ చేసుకోవచ్చు, కానీ అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మతం యొక్క అన్ని ఉత్సాహాలు లభిస్తాయి, కానీ ఎటువంటి మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు. జీవశక్తి పరిణామ సిద్ధాంతం అనేది ప్రపంచం ఇంతవరకు చూసిన కోరికల ఊహల యొక్క గొప్ప పురోగతి.